క్రీస్తు యేసునందు దేవుని ఐశ్వర్యం చొప్పున హల్లెలూయా. అంటే మనం అనుకుంటాం మన ఐశ్వర్యం చొప్పున మనం ఏమవుతామో, మనకు వచ్చే ఐశ్వర్యం చొప్పున మనం ఎంతగా చేయగలుగుతాము, ఎంతగా కొనగలుగుతాము, ఎంతగా మనం బ్రతకగలుగుతాం అనుకుంటాం. కానీ ఇక్కడ తన ఐశ్వర్యం చొప్పున హల్లెలూయా, మన ఐశ్వర్యం చొప్పున కాదు, మన ఆస్తి పాస్తుల బట్టి కాదు, మనకున్న ఆస్తి బట్టి, మనకున్న బ్యాక్గ్రౌండ్ బట్టి కాదు. ఇక్కడ 19వ వచనం రాయబడింది, కాగా దేవుడు తన ఐశ్వర్యము హల్లెలూయా, తన అనే గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేసుకోండి. తన ఐశ్వర్యము, తన ఐశ్వర్యం అనేది అండర్లైన్ చేసుకోండి. తన ఐశ్వర్యము, మన ఐశ్వర్యం కాదు, నీ ఆస్తి కాదు. మనం అనుకుంటాం నాలో ఇంత ఉంది కాబట్టి నేను ఇంతే ఇవ్వగలుగుతాను, నాలో 10 రూపాయలు ఉన్నాయనుకో, నాకు 200 రూపాయలు ఉన్నాయనుకో, నేను 100 రూపాయలే ఇస్తా అంటాను. కానీ దేవుడు ఏమంటుండు, తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అంటే మీ ప్రతి అవసరములు మనం దేవుని చూడాలి. దేవుని ఐశ్వర్యం ద్వారా, దేవుని సామర్థ్యం ద్వారా, దేవుని ధననిధిలో నుండి మనకు వస్తాయి అని నమ్మాలి. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మనకు ఇస్తాడు అని మనము గ్రహించాలి. మన జేబులో ఇంతే ఉంది, మన పరిస్థితి ఇంతే ఉంది, ఆ ఇల్లు కొనుక్కోలేము, ఆ 5 లక్షల ఇల్లు 10 లక్షల ఇల్లు అనుకుంటాం. కానీ ఇక్కడ ఏం రాయబడిందంట, తన ఐశ్వర్యం చొప్పున, అంటే భూమియు దాని సంపూర్ణతయు యెహోవాదే. కాబట్టి ఆయన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. హల్లెలూయా. అది నమ్మి ఓర్చుకొని సహించి ఈ వాగ్దాన ఫలమును పొందుకోవాలి. హల్లెలూయా. నమ్మి ఈ వాగ్దాన ఫలము పొందుకోవాలి. ఎందుకంటే ఈ వాగ్దానం మనం గుర్తుపెట్టుకోవాలి. 6:14 హెబ్రీయులకు వచనం ఏం చెప్పింది అక్కడ, అబ్రహాము, దేవుడు అబ్రహామును 6:14 ఏం చెప్పిందంటే, ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అన్ని ఈ వాక్యం అన్ని దీనికి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ వాగ్దానం ఏమని రాయబడింది అంటే, అబ్రహాము నమ్మెను, వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవారు ఎవరు లేరని ఆయన మీద ఒట్టేసుకున్నట. మరలా అదే చదువుతున్నాం, హెబ్రీయులు 6:14. ఒట్టేసుకొని చెప్పిన మాటలు ఇవి. ఆయన ఏం చెప్పిండంటే, అబ్రహాము, నేను ఆశీర్వదిస్తాను, నేను విస్తరింపజేస్తాను, నా మీద ఒట్టు. హల్లెలూయా. అంటే అబ్రహాం తోటి ఏమన్నాడంటే, అబ్రహాము నమ్మతలేడేమో, అయితే నా మీద ఒట్టు. చిన్నపిల్లలు అంటారు కదా, ప్రామిస్, మదర్ ప్రామిస్. కింద వచనం చదువు, 19వ వచనం 16, 18. హెబ్రీయులు 6:16, 17 నుంచి.